హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఉసిరికాయ ముక్కల నిల్వ పచ్చడి చూపించబోతున్నాను. ఇలా ముక్కలతో నిల్వ పచ్చడి చేసుకుంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంత కావాలో అంత పచ్చడే వేసుకుంటారు. పచ్చడి కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం పచ్చడి చేయాలి అనుకుంటే ఇలా కొంచెం క్వాంటిటీతో పచ్చడి తయారు చేసుకుని చూడండి. మీకు ఈ పచ్చడి పర్ఫెక్ట్గా వచ్చింది అంటే నెక్స్ట్ టైం ఎవరి హెల్ప్ లేకుండా మీరే సంవత్సరానికి సరిపడా నిల్వ పచ్చడి ఈజీగా పట్టుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ముందుగా ఈ ఉసిరికాయ పచ్చడి తయారు చేసుకోవడం కోసం పెద్ద ఉసిరికాయలని తీసుకోవాలి. ముందుగా ఈ ఉసిరికాయలని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఒక క్లాత్తో తుడుచుకొని ఏదైనా ఒక క్లాత్ మీద ఇలా ఒక 1 అవర్ ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. పచ్చడి కోసం ఉసిరికాయలు తీసుకునేటప్పుడు మెత్తటి కాయలు కాకుండా గట్టిగా ఉండే కాయలు ఫ్రెష్వి తీసుకోవాలి. ఉసిరికాయలు ఆరేలోపు మనము పచ్చడి కోసం మిగతా ప్రిపరేషన్స్ రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు తీసుకుని పక్కన పెట్టుకోండి. మీరు 1/2 కేజీ పచ్చడి చేస్తున్నట్లయితే ఇదే క్వాంటిటీని డబల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని దానిలో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని మెంతులు దోరగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు బాగా ఫ్రై చేసుకోలేదంటే మీకు పచ్చడిలో చేదు వస్తుంది. ఇలా మెంతులు కూడా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆవాలు ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను వేరే పచ్చడికి కూడా కలిపి క్వాంటిటీ తీసుకున్నా కాబట్టి మీకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ కనిపిస్తుంది. ఆవాలు మెంతులు ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత మెత్తని పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 50 గ్రాముల చింతపండు లేదా ఒక కమలాపండు సైజ్ అంతా చింతపండుని తీసుకొని దానిలో గింజలు కానీ పీచులు కానీ లేకుండా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 100 ml గోరువెచ్చని నీళ్లు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఎక్కువ వాటర్ కలపకుండా ఇలా గట్టిగా చింతపండు పేస్ట్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటే మనకి అడుగంటకుండా ఉంటుంది. సిమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. దీనిలోనే ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చింతపండు కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మీరు ఈ పచ్చడిలో చింతపండు బదులు నిమ్మకాయ రసమైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా థిక్ కన్సిస్టెన్సీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. మనకి ఉసిరికాయలు శుభ్రంగా తడి లేకుండా ఆరిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 125 ml ఆయిల్ పోసుకోవాలి. మీరు నిల్వ పచ్చళ్ళు పట్టుకునేటప్పుడు వేరుశనగ నూనె కానీ లేదా నువ్వుల పప్పు నూనె కానీ తీసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను కొంచెం చట్నీయే చేస్తున్నా కాబట్టి నార్మల్గా కుకింగ్ ఆయిలే తీసుకున్నాను. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఇక్కడ డైరెక్ట్గా ఉసిరికాయలైనా కానీ సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవచ్చు. సాఫ్ట్గా కుక్ చేసుకున్న తర్వాత ముక్కలుగా విడివిడిగా చేసుకున్నా కానీ ఈజీగా ఉంటుంది. చూడండి, ఉసిరికాయ ముక్కలు ఈ కలర్ వచ్చి సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత వీటిని తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఉసిరికాయ ముక్కల్ని కూడా ఇలాగే అన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ ముక్కలు చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో తాలింపు కోసం 1 టీ స్పూను పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు స్కిన్ తీసేసుకొని వేసుకోవాలి. ఒక 3-4 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని తాలింపు చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఉసిరికాయ ముక్కలు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత దీనిలోకి మనము ఉడికించి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అలాగే పొడి చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 25 గ్రాములు లేదా 2 టేబుల్ స్పూన్ల కంటే కొంచెం తక్కువగా కారం వేసుకోవాలి. అలాగే సాల్ట్ ఒక 3/4 టేబుల్ స్పూన్ అంటే 1 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. ఉప్పు కారం క్వాంటిటీ అనేది మీరు తినే స్పైసీనెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. మీకు సరిపోలేదు అనిపిస్తే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఉప్పు కారం అనేది తక్కువే తింటాం కాబట్టి దానికి తగ్గట్టుగా నేను వేసుకుంటున్నాను. అలాగే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలను ఇలా కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పు కారము ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి.
నిల్వ పచ్చళ్ళు పట్టుకునేటప్పుడు మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే పచ్చడికి వాడే ఏ వస్తువైనా తడి లేకుండా చూసుకోవాలి. అలాగే ఈ పచ్చడిలో ఉసిరికాయ ముక్కలు, చింతపండు పేస్టు, తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చల్లారిన తాలింపుని కూడా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కూడా ఒకసారి పచ్చడి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మీకు పచ్చడి పూర్తిగా కలిపిన తర్వాత ఆయిల్ అనేది ఎక్కువ కనిపించదు. మీకు ఒక 2 రోజుల తర్వాత పచ్చడి ఊరితే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. నిల్వ పచ్చళ్ళు పాడవకుండా ఉండాలి అంటే ఏ వస్తువైనా కానీ తడిది వాడకూడదు. అలాగే సాల్ట్ కరెక్ట్గా సరిపోవాలి. ఆయిల్ కూడా మనకి పైన తేలుతూ ఉండాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి వాటర్ పడిన చోట ఒక రోజంతా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రోజు తర్వాత మూత తీసి చూడండి, ఆయిల్ ఆల్రెడీ మనకి పైకి తేలి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మీరు ఉప్పు కారం చెక్ చేసుకొని మీకు సాల్ట్ సరిపోలేదనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఆయిల్ కూడా తక్కువగా ఉంది అనిపిస్తే కాచి చల్లార్చిన నూనె యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉసిరికాయ ముక్కల నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఒక ఎయిర్టైట్ జార్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో ముద్దపప్పు, నెయ్యి, ఈ ఉసిరికాయ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.